ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హోరాహోరీ పోరు. టోర్నమెంట్తో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు తలబడుతున్నాయంటే మాత్రం ఫ్యాన్స్లో, అనలిస్ట్లో అందరిలోనూ ఒక తెలియని ఉత్కంఠ ఏర్పడేది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఏషియా కప్లో మాత్రం ఎందుకో అది చాలా గట్టిగా మిస్ అవుతుంది. ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు జట్లు ఆదివారం ఒకరితో ఒకరు తలబడబోతున్నారు. కానీ టికెట్ల పరిస్థితి చూసుకుంటే అగమ్యగోచరం. 4 లక్షల ప్రీమియం టికెట్ కాస్ట్ ఉంది. అది అన్సోల్డ్ అవ్వకపోవడం పెద్ద ట్విస్ట్, సస్పెన్స్ కాకపోయినా నార్మల్ ఫ్యాన్ సీట్లు కూడా యూఏఈలో అమ్ముడుపోకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ అసలు ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్ అంటే ఇంట్రెస్ట్తో ఉన్నారా లేదా అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఒక 2-3 కారణాలు చూసుకున్నట్లయితే, ఒకటి, ఎంతో కొంత ప్రెషర్ ఉండడం వల్లే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఏషియా కప్ అంటేనే ఇండియా ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ గెలిచేస్తుంది అని ఫ్యాన్స్లో ఎంతో కొంత నమ్మకం వచ్చేసింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాలో ఉన్న క్రికెట్ టీమ్స్ ముందున్నంత డామినెన్స్తో లేవు. పాకిస్తాన్ ఎప్పుడు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ టీం చాలా వీక్గా కనిపిస్తోంది. ఇట్ హ్యాస్ బీన్ ద వీకెస్ట్ పాకిస్తాన్ టీమ్ ఇన్ డికేట్స్ అని చెప్పుకోవాలి. శ్రీలంక పుంజుకునే ప్రయత్నం చేస్తోంది, కానీ వాళ్ళ టీం ఎస్పెషల్లీ ఫర్ T20 ఫార్మాట్కి సెట్ అవ్వడానికి ఇంకొన్ని నెలలు పట్టే టైం ఉంది. బంగ్లాదేశ్ అంటారా, బంగ్లాదేశ్లో కూడా చాలామంది దిగ్గజాలు రిటైర్ అవ్వడంతో T20 ఫార్మాట్లో వాళ్ళు కూడా శ్రీలంక లాగే స్ట్రగుల్ అవుతున్నారు. మరి మిగిలింది ఆఫ్ఘనిస్తాన్ అండ్ యూఏఈ, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్ చిన్న కంట్రీ అని చెప్పుకోకపోయినప్పటికీ ఇండియా అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ప్యాషన్తో ఆడతారు. కానీ వీటన్నిటి వల్ల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి అసలు వైబే లేకుండా పోయింది. మొన్న ఇండియా యూఏఈ జరిగిన మ్యాచ్లో ఇట్ టుక్ బేర్లీ అన్ అవర్ ఫర్ ద ఎంటైర్ మ్యాచ్ టు బీ డన్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో తెలియదు, కానీ టికెట్స్ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు టీములు ముందున్నంత హోరాహోరీగా ఈ ఆదివారం మ్యాచ్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అంతకంటే ముఖ్యంగా ఇండియా అసలు పాకిస్తాన్తో ఆడకూడదు అని కూడా ఒక సైడ్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రికెట్కి, పాలిటిక్స్కి సంబంధం లేదు అనేది అందరి టేక్ ఆన్ దిస్. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే సండే అట్లీస్ట్ ట్యూన్ ఇన్ అయితే అందరూ అవుతారు. వీ విల్ ఆల్ వాచ్ ద మ్యాచ్. వీ జస్ట్ హోప్ ఆ రెండు టీముల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగాలి. ఒక ఎపిక్ బ్యాటిల్ని ఈ రెండు టీమ్స్ మళ్ళీ మనకి ఇస్తాయని కోరుకుందాం.